శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనకిచ్చిన సందేశం ఏంటో తెలుసుకుందామండి. బిడ్డ, సంక్రాంతిలోగా ఒక మంచి శుభవార్త వినబోతున్నావమ్మా. ఈ సంవత్సరంతో నీ కష్టాలన్నీ పోయి కొత్త సంవత్సరంలో సంక్రాంతిలోపు నీకు ఒక చక్కటి శుభవార్తనైతే ఖచ్చితంగా వినిపిస్తానని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశాన్ని చెప్పబోతున్నారండి. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం అండి. మన గురువు పేరు వచ్చి పివై శ్రీనివాస్ గారు. మీరు సంప్రసన ఫోన్ నెంబర్ 9726876579. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వసిక చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఇక ఇప్పుడు దుర్గమ్మ మనకిచ్చే సందేశం ఏంటో తెలుసుకుందామండి. దుర్గమ్మ తన బిడ్డల కోసము మంచి శుభవార్తను యోగాన్ని అయితే కలిగించబోతూ ఉన్నారు. సాక్షాత్తు ఈరోజు దుర్గమ్మ మనకిచ్చే ఆ శుభవార్త ఏమిటో ఆ తల్లి మాటల్లోనే విని తెలుసుకుందామండి. మరి దుర్గమ్మ ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, ఇప్పుడు నువ్వు మనసంటూ లేవు కదా తల్లి. ఏదో కోల్పోయినట్లుగా, పోగొట్టుకున్నట్లుగా దిగులుగా ఉన్నావు, అవునా? కష్టాలు నిన్ను కట్టి పాడేస్తూ ఉన్నాయి కదమ్మా. బాధలు బిగించేస్తూ ఉన్నాయి కదా. ఎటు చూసిన మోసాలని బాధపడుతూ ఉన్నావు, అవునా తల్లి? నేను బాగా నమ్మిన వారే నన్ను మోసం చేస్తూ ఉన్నారని కుమిలిపోతూ ఉన్నావు. అలాంటి సందర్భాల్లోనే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోలేకపోతూ ఉన్నావు కదా. నీ జీవితాన్ని నువ్వే ఇప్పుడు నమ్మలేకపోతూ ఉన్నావు. ఈ తల్లి చెప్పేది నిజమేనా బిడ్డ? నిజమనుకుంటే నిజంగా ఈరోజు ఈ సందేశాన్ని ఖచ్చితంగా వినమ్మా. ఎందుకంటావా? ఎవరిని నమ్మాలన్నా మోసపోయాననే ఆలోచనలోనే ఉన్నావు. నేను మీ తల్లిని, అన్నీ నాతో పంచుకోవచ్చమ్మా. నాతో మాట్లాడు, ప్రతిదీ ఈ తల్లికి చెప్పు. నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ ఈ తల్లితో పంచుకోబిడ్డా. ఎందుకంటే దానికి తగ్గ పరిష్కారాన్ని నేను మాత్రమే నీకు చూపగలను. నన్ను నమ్ము బిడ్డా. నేను నువ్వు కోరుకున్నవన్నీ ప్రసాదిస్తాను. ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానమ్మా. రానున్న సంక్రాంతిలోపు నువ్వు కోరే ఒక మంచి విషయాన్ని, నువ్వు ఏ విషయాన్నైతే ఈ తల్లి నుంచి ఆశిస్తూ ఉన్నావో అలాంటి విషయాన్ని నీకు వినిపిస్తాను. ఒక గొప్ప శుభవార్తను నీకు వినిపిస్తాను బిడ్డ. నీ కోరికలన్నీ నెరవేరుస్తాను. నేను నీకు మాట ఇస్తున్నానమ్మా. నా ఈ వాక్కు జరిగే తీరుతుంది. అపనమ్మకంతో మాత్రం ఉండవద్దు. అయితే దుర్గమ్మ, నేను కోరింది ముందు నాకు అందించండి అని ఆశగా అడుగుతూ ఉన్నావు కదా. సరే తల్లి, నువ్వు అడిగితే నేను కాదంటానా చెప్పు. నా పాదాల దగ్గర శరణాగతి పొందు బిడ్డ. నీకు ఇవ్వవలసినవన్నీ, రావాల్సినవన్నీ నీకు అందిస్తాను. దుర్గమ్మ, నేను ఎంత నమ్మకంతో ఉన్నా సరే నా జీవితంలో ఎలాంటి మార్పు లేదని దుర్గమ్మ నీ మనసులో ఆలోచిస్తూ ఉన్నావు కదా. నువ్వు ఏది మనసులో దాచినా దాచకపోయినా నా ముందు చెప్పినా నా దగ్గర ఏది తాగదమ్మా. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, నీ మనసులో ఏముందో నేను తెలుసుకోగలను. అదేవిధంగా నా బిడ్డకు ఏ సమయంలో ఏది అవసరం అవుతుందో కూడా నాకు అర్థమవుతుంది. ఆ సమయానికి వాటిని అందించే బాధ్యత కూడా నాదే. దిగులు పడకు బిడ్డ. నేను నీ మాటలన్నీ వింటున్నాను. నీ కోరికలన్నీ తప్పక నెరవేరుస్తానమ్మా. నీ దుర్గమ్మ ఎప్పుడు కూడా తన బిడ్డల సంతోషమే ముఖ్యం. ప్రతిరోజు నువ్వు నా నామాన్ని పలుకుతూ ఉన్నావు కదా తల్లి. నేను పూర్తిగా నీ వశమయ్యాను. నా బిడ్డవైన నీకు అన్నీ చేయడానికి, సమకూర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా. ఆ బాధ్యత నేను ఎప్పుడో తీసేసుకున్నాను. కేవలము నీ కోసం మాత్రమే నువ్వు కోరిన వాకులన్నీ నీకు అందిస్తాను. అలానే నీకు కావలసిన పనులన్నీ కూడా ఆరంభించేశాను. మరి అవన్నీ నాకు కనిపించడం లేదు ఏంటి తల్లి అని నేను చూడలేకపోతూ ఉన్నానా? ఎక్కడున్నా దుర్గమ్మ, అవన్నీ అని అనుకుంటూ ఉన్నావు కదా. అవి నీ ముందే జరుగుతాయమ్మా. అయినా నువ్వు గమనించలేకపోతూ ఉన్నావు తల్లి. ముందుగా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో.
తరువాత అన్నీ నీకే కనిపిస్తాయి. నీ కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తాయి. అదేవిధంగా నీ సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుందమ్మా. అలా కాకుండా నీ సమస్యను పెద్ద బోతల్లా చూస్తే ఎలా చెప్పు? నీ కష్టాలన్నీ నాకు తెలుసు. కాలమే నీ గాయాలన్నిటికీ మందునిస్తుంది. కాస్త ఓపికగా ఉండటం నేర్చుకో. కష్టాలు ఎదురైతే భయపడిపోకు. వాటిని ఎదిరించడానికి ప్రయత్నించమ్మా. దానికి తగ్గ ధైర్యం, శక్తి ఈ దుర్గమ్మ నీకు అందిస్తుంది. అదేవిధంగా నీ సమస్యలన్నిటిలో నువ్వు గెలిచి ముందుకు వెళ్ళేలా ఆశీర్వదిస్తాను. నీకు అసాధ్యం కానిదంటూ ఏదీ లేదని తెలుసుకో. నువ్వు ఈ దుర్గమ్మ బిడ్డవు. నువ్వు ఏదైనా సాధించగలవు. సాధించడానికే జన్మించావన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఈ తల్లి నామస్మరణ చేస్తూ ఉన్నావు కదా తల్లి, అదే నీకు శ్రీరామ రక్షగా మారుతుంది. దిగులు చెందకమ్మా. దేని గురించి ఆలోచించవద్దు. ప్రతి ఒక్క దానికి నేను సమాధానం చెప్తాను. నీ మనసులో మెదలే ప్రతి ప్రశ్నకు నేను సమాధానం ఇస్తాను బిడ్డ. అందులో ఎలాంటి సందేహం లేదు. నీ జీవితాన్ని ప్రశాంతంగా జీవించడం నేర్చుకో. ఈ దుర్గమ్మపై భారం వేసి సంతోషంగా ఉండు బిడ్డ. ఆ సంతోషాన్ని నీకు కలకాలం అందిస్తాను. చూడమ్మా, సంక్రాంతి వచ్చేలోగా నీకు ఇచ్చిన మాట ప్రకారం ఒక శుభవార్త నీకు అందిస్తాను. వేచి చూడు. సంతోషంగా ఆహ్వానించు తల్లి. ఆ శుభవార్తను అది నీ జీవితంలోనే ఒక గొప్ప మార్పును తీసుకురాగలదు. అర్థమవుతుందా? ఈ తల్లి మాటలను గుర్తుపెట్టుకో. ఇక ఎప్పుడూ బాధపడవని నాకు మాట ఇవ్వు. నువ్వు కోరిన మంచి శుభవార్తలు ప్రతి ఒకటి కాదు తల్లి, ప్రతి ఒక్క శుభవార్తను నువ్వు వినేలా నేను ఆశీర్వదిస్తాను. ఈ సంక్రాంతి నీ జీవితంలో అన్ని విజయాలకు తెచ్చిపెడుతుందమ్మా. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు. అన్నీ నేను చూసుకుంటాను తల్లి అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. ఈరోజు దుర్గమ్మ తన బిడ్డలకు ఒక మంచి శుభవార్తను అయితే అందించబోతూ ఉన్నారని మనం ముందుగా చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఈరోజు దుర్గమ్మ తన బిడ్డలను ఆశీర్వదించారు. వచ్చే సంక్రాంతిలోపు ఒక శుభవార్త మీరు వినేలా చేస్తా అని దుర్గమ్మ అంటూ ఉన్నారు. దుర్గమ్మ మునుపటి సందేశంలో మనకు ముందే చెప్పారండి, ఈ సంవత్సరం మీ కష్టాలకు కూడా ముగింపు పలకబోతున్నాను తల్లి. కొత్త సంవత్సరంలో మీరు అడుగు పెడుతూ ఉన్నారంటే కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారని అర్థం. ఒక గొప్ప జీవితాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. ఇక సంతోషంగా మీరు ఉంటారని కొంతమంది బిడ్డలను దుర్గమ్మ ఆశీర్వదించారు. ఈరోజు మరికొంతమంది బిడ్డలకు సంక్రాంతి రోజు ఒక శుభవార్తను చేరవేస్తానని చెప్తూ ఉన్నారండి. అది ఎటువంటి శుభవార్త అనేది ఏ విధంగా మీ జీవితాన్ని మార్పు చెందిస్తుందో కూడా దుర్గమ్మ ఈ సందేశంలో చెప్పారు. అప్పటి వరకు ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా సరే మీరు ఓపికగా ఉండటం నేర్చుకోండి. సంతోషంగా మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లటం గురించి ఆలోచించండి. అంతేకాని సమస్యలు వచ్చాయి, కష్టాలు వచ్చాయని బాధపడుతూ మాత్రం కూర్చోవద్దు. దేనికైనా సరే ఓర్పు ముఖ్యం. ప్రతి ఒక్క సమస్య కూడా ఓర్పే ముఖ్యమండి. అమ్మ ఈరోజు మనకు అదే చెప్పారు. ఏ బిడ్డ అయితే ఓర్పుతో ఉంటుందో ఆ బిడ్డకు అన్నీ వస్తాయని. ఎందుకంటే మీరు అనుభవించినటువంటి ప్రతి కష్టానికి, మీకు ఎదురైనటువంటి ప్రతి సమస్యకు కూడా నేను పరిష్కారం చూపిస్తాను. ఆ బాధ్యత నాది అని దుర్గమ్మ ఇప్పుడే కాదండి, ఎప్పుడైనా సరే ప్రతిరోజు తన బిడ్డలకు చెప్తూనే ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా మనకున్న కష్టాల ద్వారా కావచ్చు, లేదంటే సమస్యల ద్వారా కావచ్చు, మనం దుర్గమ్మ మాటలు కొంచెం అశ్రద్ధ చేయడం జరుగుతూ ఉంటుంది. అది కాల ప్రభావమే. ఆ కాల ప్రభావం మన మీద పడడం వల్ల సాక్షాత్తు ఆ దైవం చెప్పిన మాటను కూడా మనం మర్చిపోతూ ఉంటాం. అలా ఎప్పుడు చేయొద్దని దుర్గమ్మ తన బిడ్డలకు పదే పదే చెప్తూ ఉంటారు. నీ మనసులో ఎప్పుడైతే దుర్గమ్మ మాటలు వినపడుతూ ఉంటాయో, నువ్వు ఎప్పుడైతే దుర్గమ్మ నామస్మరణ చేస్తూ ఉంటావో, ఆ రోజు ఏ దుష్టశక్తి కూడా నిన్ను ఏమి చేయలేదు. కాలం సైతం నీకున్నటువంటి ఆ పట్టుదలకు తల వంచుతుందని దుర్గమ్మ అంటూ ఉన్నారు. అందుకే ప్రతిరోజు దుర్గమ్మ సందేశం ఇస్తూ ఉన్నారంటే మనతో మాట్లాడి వెళ్ళిపోవడానికైతే కాదండి. దుర్గమ్మ రావటం లేదు కూడా. తన బిడ్డలకు ఇంకా ధైర్యంగా తయారు చేసుకోవడానికి, ఇంకా సామర్థ్యవంతులుగా దుర్గమ్మ తన బిడ్డలను ఇంకా సమర్థవంతమైనటువంటి వారిగా తయారు చేసి ముందుకు నడిపించడానికి దుర్గమ్మ ప్రతిరోజు ఒక సందేశాన్ని తన బిడ్డలకు అందిస్తూ ఉంటారు. మనం ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా రోజుకు ఒక్కసారైనా ఈ తల్లి సందేశం వింటే కనుక మన మనసుకు కలిగేటువంటి ప్రశాంతత మాటల్లో చెప్పలేదండి. అంత గొప్ప ప్రశాంతత మనకు దుర్గమ్మ ప్రసాదిస్తారు. మరి సందేశం వింటే అంత ప్రశాంతత అయితే దుర్గమ్మను దర్శించుకుంటే ఏ విధంగా ఉంటుంది? ప్రతిరోజు దుర్గమ్మ నామస్మరణ చేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు ఆ తల్లి కోవిలకు వెళ్ళి ఆ తల్లిని దర్శించుకుంటే, మన కష్టసుఖాలు తల్లితో పంచుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఒక్కసారి ప్రయత్నం కూడా చేయండి. ప్రతిరోజు కూడా ఆ తల్లిని దర్శించుకునేందుకు వీలైనంత సాధ్యమైనంత వరకు కూడా ప్రయత్నం చేయండి.
ఈరోజు ఈ సందేశం కానీ మీకు నచ్చినట్లయితే మరికొంతమంది మన వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.